వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము ఎక్సర్సైజ్ 3D గురించి తెలుసుకుంటున్నాం కదండి. రోమన్ నెంబర్ 1లో ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈ రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లం షో దట్ అనేసి మనకు ఒక డెట్ ఇచ్చారు. ఇది చూపించమంటున్నారు. ఫస్ట్ మనం సొల్యూషన్ ఏ విధంగా రాసుకుంటామంటే ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని మనం ప్రూవ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు? బీసీ బి ప్లస్ సి 1 సిఏ సి ప్లస్ ఏ 1 నెక్స్ట్ ఏబి ఏ ప్లస్ బి 1. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే దేన్నో ఒకదాన్ని జీరో చేస్తే మనకి ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే R2 వీటన్నిటిని రోస్ అంటాము, వీటిని కాలమ్స్ అంటాం. కాబట్టి ఫస్ట్ అంటే R1 R2 R3నే కదా. ఇప్పుడు మనం R2 ఇంప్లైస్ R2 మైనస్ R1 నెక్స్ట్ R3 ఇంప్లైస్ R3 మైనస్ R1. ఎందుకు ఆ విధంగా చేసామంటే ఇందులో బి ఉంది, ఇందులో బి ఉంది, ఇందులో బి ఉంది, క్యాన్సిల్ అయ్యే ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి మనము ఈ రెండింటిని తీసుకున్నాం. అంటే R2 ఇంప్లైస్ R1ని మనం ఏం మార్చట్లేదు, R2ని R3ని మార్చుతున్నాం. R2 నుంచి R1 తీసేస్తున్నాం, R3లో నుంచి R1 అనేది తీసేస్తున్నాం. ఇప్పుడు ఇది ఏ విధంగా వస్తుంది అని అంటే ఫస్ట్ మరో అదే విధంగా ఉంటుంది. కాబట్టి బీసీ బి ప్లస్ సి 1. ఇప్పుడు R2 ఇంప్లైస్ R2 మైనస్ R1 కదా. అంటే సిఏ మైనస్ బీసీ సి ప్లస్ ఏ మైనస్ బి మైనస్ సి నెక్స్ట్ 1 మైనస్ 1. అదేవిధంగా R3 కాబట్టి ఏబి మైనస్ బీసీ నెక్స్ట్ ఏ ప్లస్ బి మైనస్ బి మైనస్ సి. ఇప్పుడు 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? బీసీ బి ప్లస్ సి 1. ఇందులో నుంచి మనం సి కామన్ తీయొచ్చు కదండి, సి ఇంటూ ఏ మైనస్ బి. అదేవిధంగా ఇక్కడ సి ఇక్కడికి సి క్యాన్సిల్ అవుతే ఈసీ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఏ మైనస్ బి. 1 మైనస్ 1 ఎంత? 0. నెక్స్ట్ అదేవిధంగా ఇందులో నుంచి బి కామన్ తీయొచ్చు కదా, బి కామన్ తీస్తే ఏ మైనస్ సి. బి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఏ మైనస్ సి 0. ఇప్పుడు ఇందులో నుంచి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఏ మైనస్ బి అనేది కామన్ తీయొచ్చు కదా, దీంట్లో నుంచి ఏ మైనస్ సి అనేది కామన్ తీయొచ్చు కదా. దట్ ఇంప్లైస్ బీసీ బి ప్లస్ సి 1. ఇందులో నుంచి ఇక్కడ ఏబి కామన్ తీస్తున్నాం కాబట్టి ఏ మైనస్ బి. అదేవిధంగా ఇందులో నుంచి ఏ మైనస్ సి కామన్ తీస్తాం కాబట్టి ఇందులో నుంచి ఏ మైనస్ బి కామన్ తీస్తే సి మిగులుతుంది. ఇక్కడ ఏం లేకపోతే 1 0. ఇదే విధంగా ఇడ బి ఇడ 1 ఇడ 0. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏ మైనస్ బి కామన్ తీసాం, ఇందులో ఏ మైనస్ సి కామన్ తీసాం కాబట్టి ఇక్కడ సి మిగులుతుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 0. ఇందులో నుంచి బి 1 0. ఇప్పుడు మనం ఒకసారి ఇప్పుడు ఈ రోను ఈ కాలంని తీసుకోవచ్చు కదండి. అందుకోసమే ఈ 2 జీరోలు అయిపోయాయి కాబట్టి ప్రాబ్లం అనేది సాల్వ్ ఈజీగా అయిపోతుంది. అంటే ఏ మైనస్ బి ఏ మైనస్ సి. ఇప్పుడు ఇది 1 ఇంటూ ఇప్పుడు డెట్ వాల్యూస్ ఈ రో ఈ కాలం తీసేస్తే C1 B1 కదా, ఈ రో పోతుంది ఈ కాలం పోతుంది కాబట్టి C1 B1. దట్ ఇంప్లైస్ ఏ మైనస్ బి ఏ మైనస్ సి సి ఇంటూ ఏ సి మైనస్ బి. ఇప్పుడు ఇది ఏ విధంగా చేస్తున్నాము అని అంటే ఇక్కడ మనకు ఒకసారి ప్రాబ్లం చెక్ చేసుకుంటే ఏ మైనస్ బి ఉంది కదండి. ఇక్కడ మనకి ఏ మైనస్ బి ఉంది, ఏ మైనస్ బి ఉంది, ఏ మైనస్ బి ఉంది. ఇక్కడ మనకు ఏమి ఇచ్చారు? బి మైనస్ సి ఉంది. ఇక్కడ సి మైనస్ బి ఉంది కాబట్టి దీంట్లో నుంచి మైనస్ కామన్ తీయచ్చు కదా. మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? ఇప్పుడు దట్ ఇంప్లైస్ ఏ మైనస్ బి. ఇందులో నుంచి మైనస్ కామన్ తీస్తాం కాబట్టి మైనస్ బి మైనస్ సి మళ్ళీ ఏ మైనస్ సి. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏముందండి? సి మైనస్ ఏ కాబట్టి ఇక్కడ ఏముంది? ఏ మైనస్ సి ఉంది కాబట్టి దీంట్లో నుంచి మైనస్ కామన్ తీయొచ్చు కదా. మైనస్ ఆల్రెడీ కామన్ ఉంది, మళ్ళీ మైనస్. ఇప్పుడు ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్ ఏ. అర్థమైంది కదండి. ఇప్పుడు ఇది మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి? ప్లస్. అంటే ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్ సి. ఒకసారి ప్రాబ్లం చెక్ చేసుకుంటే ఏ మైనస్ బి ఏ మైనస్ బి బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ వచ్చేసింది కాబట్టి ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్. హెన్స్ ప్రాబ్లం అనేది ప్రూవ్ అయిపోయింది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్.
మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చెక్ చేసుకుందామండి. ఏమి ఇచ్చారు అని అంటే షో దట్ బీసీ బి ప్లస్ సి 1 సిఏ. ఇప్పుడు ఈ విధంగా మనం డెట్ వాల్యూ కనుక్కోవడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం ఈజీగా సాల్వ్ చేయడం కోసము ఏదైనా ఒక రోని మనం జీరోస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనం ఎందుకు R1 అదే విధంగా ఉంచి R2ని R3ని చేంజ్ చేస్తున్నామంటే ఇందులో సి కామన్ ఉంది, ఇందులో బి కామన్ ఉంది కాబట్టి ఏమైనా పాసిబుల్ అవుతుంది అనేసి R2ని R2 మైనస్ R1 చేశాను, R3ని R3 మైనస్ R1 చేశాము. అప్పుడు ఏమవుతుంది, బీసీ బి ప్లస్ సి, ఇందులో నుంచి సి కామన్ తీస్తే ఏ మైనస్ బి ఉంటుంది, ఏ మైనస్ బి 0. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి ఏ మైనస్ బి ఏ మైనస్ సి కామన్ తీయొచ్చు కదా, బయటికి పంపిస్తే బీసీ బి ప్లస్ సి 1 0 ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూస్తే ఈ లాస్ట్ దాన్ని తీసుకొని మనం ప్రాబ్లం డెట్ వాల్యూని కనుక్కోవచ్చు కదా, అందుకోసమే 1 ఇంటూ ఈ రో ఈ కాలం తీసేస్తే C1 B1 ఉంటుంది కాబట్టి C1 B1 తోటి రాసాం సి మైనస్ బి. ఇప్పుడు ఒకసారి మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏముంది, బి మైనస్ సి మైనస్, ఇది ఆ విధంగా లేదు కాబట్టి ఇందులో నుంచి బి మైనస్ కామన్ తీస్తే బి మైనస్ సి అవుతుంది. ఇందులో నుంచి మనకు సి మైనస్ ఏ కావాలి కాబట్టి ఇందులో నుంచి మైనస్ కామన్ తీస్తే ఈ మైనస్ సి మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఏ మైనస్ బి బి మైనస్ సి సి ప్లస్ సి మైనస్ ఏ. ఇది ఈజ్ ఈక్వల్ టు RHSే కదండి. ఒకసారి మేము ప్రాబ్లం ఆమ్ చేస్తే దెర్ఫోర్ హెన్స్ అనేది మనకు ప్రూవ్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.